ఆ మూటే యురేనియం మూట 460 కేజీల 90 గ్రాముల మూట. ప్రస్తుతానికి ఇరాన్ ఈ మూట ద్వారానే ఈ 460 కేజీల 90 గ్రాముల యురేనియంతోనే అక్కడ న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉందో దానిని అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి రష్యాతో కలిసి అక్కడ తాను ఒక పని చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఈ మూటను తీసుకొచ్చినా చాలు అనుకుంటున్నారు. అయితే ఈ 460 కేజీల 90 గ్రాముల యురేనియం ఏదైతే ఉందో దీంతో దాదాపుగా ఒక్కొక్క అణ్వాయుధం తయారు చేయడానికి 15 to 20 కేజీస్ యురేనియం అవసరం పడుతుంది. ఇది ఎన్ని తయారు చేసుకోవచ్చు? 460 కేజీలు అంటే దాదాపుగా ఒక 20 అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇరాన్ తన రక్షణ కోసం ఇలాంటి అణ్వాయుధాలను తయారు చేసి పెట్టుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం ఖచ్చితంగా అది ఆలోచించుకుంటూనే ఉంటుంది. ఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయో నేను నెక్స్ట్ చదివి వినిపిస్తాను. రైట్. అయితే ఇక్కడ అణ్వాయుధాలు తయారు చేయడానికి కావలసిన దీనిని U-238 అంటారు. అంటే ఈ 460 కేజీలతో దాదాపుగా 20 అణ్వాయుధాలని తయారు చేసుకోవచ్చు. ఏ దేశమైనా సరే అణ్వాయుధాలు తయారు చేసుకొని తమ రక్షణ కవచంలో తమ రక్షణ రంగంలో బలంగా పెట్టుకోవడానికి దానిని అస్త్రాలుగా ఉంచుకుంటాయి. దానిని ఎవరు కూడా నో చెప్పలేరు. బట్ దానికి ఐక్యరాజ్య సమితి పర్మిషన్స్ లాంటివి కావాల్సి ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ నుంచి కూడా పర్మిషన్స్ కావాల్సి ఉంటాయి. దానికి ఇరాన్ ఆల్రెడీ IAEA దగ్గర చెప్పడం జరిగింది. రైట్. ఇదిలా ఉంటే ఈ 460 కేజీలతో ఒక 20 అణ్వాయుధాలు తయారు చేసుకోవచ్చు అన్నాం కదా. దీనికి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ అణ్వాయుధాలు తయారు చేయగలిగిన సైంటిస్టులు మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో ఈ నేపథ్యంలో యురేనియం విషయంలో ఇది చాలా కెమికల్ డీప్ సబ్జెక్ట్. దీని విషయంలో నేను కొంత బేస్ చెబుతాను. ఒక రా యురేనియం ఎక్కడైనా యురేనియం నిల్వలు ఈ దేశంలో ఉన్నాయి అంటే కనుక దానికి చాలా చాలా ఒక భయంగా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి యురేనియం తెచ్చుకోవడానికి అనేక దేశాలు యురేనియం అంత ఈజీగా దొరకదు. అలాంటి యురేనియం ఒక రా ఒక ముడి పదార్థంతో ఉన్న యురేనియం ఏదైతే ఉందో దానిని U-238 అంటారు. దానిని ఎన్రిచ్మెంట్ చేసి ఈ ఐసోటోప్ అంటారు దాన్ని. ఈ ఐసోటోప్ని ఎన్రిచ్మెంట్ చేయడం ద్వారా U-235గా మారిన తరువాత దాని బ్లాస్ట్ అనేది జరుగుతుంది. దాని విచ్ఛిన్నం, దాని ఎక్స్ప్లోజన్ అనేది అప్పుడు జరుగుతుంది. అతి భారీగా జరుగుతుంది.